మా కుమారుణ్ణి ఓ వానరుడు చంపుతాయా? నేను నమ్మలేకున్నాను. అవమానం, ఘోర అవమానం. కాయలు కసురులు తినే వానరుడు, కొండల్లో కోణంలో తిరిగే ఓ కోతి రావణ రాజ్యంలోకి వచ్చి కల్లోలం సృష్టించుతాయా? వాణ్ణి అంతమందించే వీరులెవరూ లేరా? పితృదేవ, ఆ పరాక్రమశాలి అయిన వానరుడితో పోరాడి ఆ యోగ్యుని పట్టుకురావడానికి మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. మేఘనాథ, లంక యొక్క పరువు దక్కించడం నీ కర్తవ్యం. అయినా ఆ వానరుడు అక్షయ్ కుమారుణ్ణి వధించాడన్న విషయం గుర్తుంచుకొని కాడు జాగ్రత్తగా వ్యవహరించు. పితృదేవ, వాడు వానరుడో మానవుడో ఎవరైతేనేమి వాణ్ణి బంధించి మీ చరణాల వద్దకు తీసుకుని వస్తాను. దీవించి అనుజ్ఞనివ్వండి. జయమస్తు. ఏరాహంకారి వానరా, నేను నిన్ను చంపడానికి వచ్చిన ఇంద్రజిత్తుండ్రా. జీవితం మీద ఆశ ఉంటే వెంటనే లొంగిపో. లొంగటమా? నేనా? ఇంద్రుణ్ణి జయించావు కదయ్యా. నీ శక్తి నా ముందు ప్రదర్శించు, అప్పుడు తెలుస్తుంది నీ ప్రతాపం. నీచ మర్కటమా, ఇదిగో బ్రహ్మాస్త్రం. ధైర్యం ఉంటే కాచుకో. బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడం నా విధి. ఈ మూలంగానే నా రావణుని దగ్గరకు వెళ్ళవచ్చు. పట్టుకుని కట్టండి ఆ మూర్ఖ వానరుణ్ణి. లంకేశ్వర, ఇదే మనల్ని ధిక్కరించిన మాయావి అయిన మర్కటం. వీరిని ఎలా శిక్షించమంటారో చెప్పండి. కుమారా, లంకాపురి పరువు దక్కించావు. వీడిని శిక్షించుటకు మునుపు వీడు ఎవరన్నది మనం తెలుసుకోవాలి. రావణ చక్రవర్తి అడుగుతున్నారు, వినబడటం లేదా? నువ్వెవరు? ఎందుకు ఈ లంకకు చక్రమం సాగించావు? భయం లేదు, చెప్పు. భయమా? నాకా? నేనెవరో తెలపాలా? అది తెలిపే ముందు ఈ సభలో రావణునితో సమానంగా ఆసనం ఏర్పరచుకుంటాను. జై శ్రీరామచంద్ర ప్రభు. రావణ, నీవు నేను ఒకే స్థాయిలో కూర్చున్నాం. ఇక చర్చ కానిద్దాం. అధిక ప్రసంగి, దురహంకారి, నీకు మాతో పోలిక? నీ మాయా విద్యలు ఈ లంకేశ్వరుని ముందు ప్రదర్శించి ప్రయోజనం లేదు. నీవెవరు చెప్పు. రావణాసుర, శ్రీరామచంద్రుని దూతనైన హనుమంతుణ్ణి. సీతాదేవిని సందర్శించాలని లంకకు వచ్చాను. చూశాను. లంకాధిపతిని కలుసుకుని నాకు తోచిన హితవు చెప్పాలనే ఉద్దేశంతోనే మీ వనం పాడు చేశాను. కావాలనుకున్న విధంగానే సభకు రాగలిగాను. వీరాగ్రేసురుడైన ఈ లంకేశునితో కోతికేమి రాజకార్యం? లంకేశ్వరుని మేలు కోరి హితవు చెప్పాలని. ఉపదేశించడానికి నువ్వెవరు? తొలుతనే చెప్పాను కదా, శ్రీరామదూతనని. శక్తిహీనుడైన నరునికి దూతగా వానరుని ధైర్యం మెచ్చుకోవలసినదే. ఆ నరేంద్రుడు ఆనాడు తమను బంధించిన వాలిని ఒక్క బాణంతో వధించాడు. దశకంఠుని గడగడలాడించిన కార్తవీర్యార్జునుల్ని బలికొన్న పరశురాముని మదమడిచాడు. ఇప్పుడు బోధపడిందా శ్రీరామచంద్రుని పరాక్రమం? నీ అధిక ప్రసంగం. తక్షణం సీతామాతను దాశరథికి అప్పగించి క్షమాపణ కోరటం లంకకు లంకాధిపతికి శ్రేయస్కరం. లేకుంటే రామబాణాగ్నికి సర్వం నశిస్తుంది. అహంకారివైన నిన్ను వెంటనే వధించాలి. మహారాజా, క్షమించండి. దూతను వధించటం
రాజనీతిలో అనుచితం కాదా? విభీషణ దూతరీతిగానే మాట్లాడుతున్నాడా? మన వనం పాడు చేశాడు, అక్షయ్ కుమారులను అనేక సేనా నాయకులను వధించిన వీడా దూత కాదు. వీడిని వధించక తప్పదు. క్షమించండి ప్రభు, వీడెంత అపరాధం చేసినా దూత అయినందు చేత చంపరాదు. మరేదైనా శిక్ష విధించి విడిచిపెట్టండి. సరే, నీతి శాస్త్రజ్ఞుల నిర్దేశం మేం స్వీకరిస్తున్నాం. వీణ్ణి తీసుకుపోండి. వానరుల అలంకారం వాలం. వీని వాలానికి గుడ్డలు చుట్టి తైలమును ముంచి తగలబెట్టండి. మంటలలో మాడి భస్మమవుతాడు. తీసుకుపోండి అహంకారిని. చూశాను, సీతాదేవిని చూశాను. సాధ్యమని సీతాదేవిని దర్శించాను. ఇదిగో మాత ఇచ్చిన చూడామణి. వైదేహి, మనోహరి. ప్రభు, ఆనువాలుగా ఓ గత సంఘటన. ప్రాణమిత్రమా, నీవు దేవిని చూశావని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. మాత, లంకేశ్వరుని చెరలు తమ నామాన్నే సదా ధ్యానిస్తూ జీవిస్తున్నారు. మహాసముద్రాన్ని నిర్గమించకుండా నా దేవిని ఎలా కాపాడగలను? తమరు తలుచుకుంటే సాధించలేనిదేముంది? శ్రీవారికి ఆ సముద్రుడే మార్గం కల్పిస్తాడు. ఎలాగైనా మనం లంకకు చేరాలి. వానర వీరులారా, అందరూ సముద్ర తీరానికి సాగిపండి.